ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకర దాడులు చేసింది. 7 Tu-22, 6 Tu-95 స్ట్రాటజిక్ బాంబర్లు ఉక్రెయిన్పై వరుస దాడులు చేశాయి. రష్యా బాంబర్లకు అదనంగా మరో 70 అటాక్ డ్రోన్లు కూడా దాడి చేశాయి. పోలాండ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో రష్యా క్షిపణులు పడడంతో నాటో దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని అలర్ట్ చేశామని నాటో ఆపరేషనల్ కమాండ్ హెడ్ క్వార్టర్ ప్రకటించింది. మంగళవారం నాడు రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో, అమెరికా తయారీ ATACMSలను ఉక్రెయిన్ వాడుతూ ఉండడంతో మాస్కో దళాలు తరచూ ఇబ్బంది పడుతున్నాయి. మంగళవారం దాదాపు 14 క్షిపణులు, 200 డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. కెమికల్ ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేశాయి. అయితే $2 మిలియన్ విలువైన స్టార్మ్ షాడో క్షిపణులను మంగళవారం నాడు తాము కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగానే బుధవారం దాడులు జరిగాయని విశ్లేషకులు మాటగా వినిపిస్తోంది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాల లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. నాటో దళాలకు చెందిన ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా ప్రయోగించిన 40 క్షిపణుల్లో 30 క్షిపణుల్ని నేలకూల్చామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఎయిర్ డిఫెన్స్ల సరఫరాను వేగవంతం చేయాలని జెలెన్స్కీ నాటో కూటమిని మరోసారి కోరారు. మరోవైపు ఉక్రెయిన్ నేషనల్ గ్రిడ్లో సమస్య కారణంగా 6 ప్రదేశాల్లో అత్యవసర కరెంటు కోతలు విధిస్తున్నారు.